ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే పెద్దలు సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు గత వారం నుంచి కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ భయాందోళనలు, ఆఖరికి మా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తుంటే వాళ్ళని కూడా బెదిరించిన సన్నివేశాలు చూస్తూ ఉన్నాం. మా కాన్స్టిట్యున్సీ బయట నుంచి వచ్చిన వాళ్ళని కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎందుకు వచ్చినారు మా ఏరియాకి అని చెప్పి బెదిరించే పరిస్థితి. అంటే నేను ఏదో అనుకున్నా, ఇక్కడ రౌడీలు అంటే ఎట్లా ఉంటారని మాకు తెలియదు కాబట్టి రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాం మేము. ఈ గత కొన్ని రోజుల నుండి చూస్తూ ఉన్నాము. ఇవాళ పెద్దలు సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు కత్తులు, కటారులు, ఎక్కడ దీనికి ఎవరు మరి స్వాగతం పలుకుతున్నారంతా అంటే పోలీస్ పహారాలో ఇదంతా జరిగిందంతా. సెక్యూరిటీ మధ్యలో రౌడీలకు, భూ కబ్జాదారులకు, క్రిమినల్స్కు సెక్యూరిటీ ఇచ్చి మరీ చేశారంటే మరి కొత్తగా వచ్చిన డీజీపీ గారు మరి ఇప్పుడు ప్రజలకి సెక్యూరిటీ ఇస్తారా, లేకపోతే కొత్తగా ఏమన్నా క్రిమినల్స్ కూడా సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత తీసుకున్నారని చెప్పి ఆలోచన చేసుకోవాలి. ఇంత భయంకరమైన పరిస్థితి, ఇలాంటి బెదిరింపులు ఆశ్చర్యం వేస్తోంది. ప్రజల దగ్గరికి వెళ్ళి సార్ మాకు భయం వేస్తూ ఉంది సార్, మాట్లాడడం సార్ అనే పరిస్థితి ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి నేను ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో ఈ పరిస్థితి చూడలేదు. ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ రౌడీ రాజ్యం ఎట్లా వెళ్తుందో మేము సినిమాల్లో చూసినాం. ఇది ఇంత భయంకరమైన పరిస్థితి. ప్రజలు వస్తే భయంతో ఉంటారు చూడండి, అది సినిమాలో చూసినాం. కానీ ఇవాళ నిజంగా ఆర్ ప్రాబబ్లీ నా రాజకీయ ఎక్స్పీరియన్స్ చిన్నదేమో కానీ నేను ఇవాళ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను ఇంత భయంకరమైన పరిస్థితి. భయపడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడాను. ఇవాళ జోక్ ఇంకోటి చూస్తూ ఉంటే యదా రాజా తదా ప్రజా సార్, ముఖ్యమంత్రి గారికి నాకు టికెట్ ఎందుకు ఇచ్చినారు, ఆయన మీదనే 90 క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా ఒక క్రిమినల్కి టికెట్ ఇచ్చినాడు సార్ అని చెప్పి కూడా జోకులు వేసుకున్న పరిస్థితి వచ్చింది జూబ్లీ హిల్స్లో. ఆయన చుట్టుపక్కల మనుషులు గన్ను పట్టుకొని తిరుగుతున్నారంట కదా, నిన్న మనం చూస్తున్నాం కదా మనము. సో వీళ్ళు కత్తులు కటార్లు పట్టుకోవాలని ఆశ్చర్యం ఏముంది ఇంకా. సో దయచేసి పోలీసు వారిని, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అన్ని రికార్డింగ్లు కావాల్సి మేమే పంపిస్తాం, మీ దగ్గర రికార్డింగ్ లేకపోతే. జరిగిన అలజడి, జరిగిన హంగామా, జరిగిన ఖర్చులు, వాళ్ళు చేసిన రోడ్డు బ్లాకులు, రోడ్ల మీద చేసిన వాళ్ళ అలజడిలు మీకు కావలిస్తే మేమే వీడియోలో పంపిస్తాము. దయచేసి రాజ్యాంగాన్ని కాపాడండి. ఎలక్షన్ కమిషన్ యొక్క హక్కుల్ని, ఎలక్షన్ కమిషన్ యొక్క ధర్మాన్ని మీరు కాపాడతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. రూలింగ్ గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పేసి కత్తులు, కటారులు, ఎనలేని ఖర్చులు, రోడ్ల మీద అలజడులు, రోడ్డు బ్లాకులు, మొత్తం ఇవాళ హైదరాబాద్ అంతా స్తంభించిపోయే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇవాళ గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు, మేము కూడా అందరం ఆ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన పరిస్థితి. దయచేసి ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఒకసారి పోలీసుని రిక్వెస్ట్ చేస్తాను, కత్తులు కటార్లతో రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది హైదరాబాద్లో ఇవాళ అంటే దయచేసి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం, మీ మంత్రులకు కూడా చెప్పండి. ఆ గన్నులు అవన్నీ మీరు తీసుకొస్తున్న పరిస్థితి కాబట్టి దయచేసి ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్ని, జూబ్లీహిల్స్ ప్రజల్ని భయభ్రాంతులు చేయకుండా ఎలక్షన్ని మంచి శాంతిగా ప్రజల్ని వాళ్ళ ఓటు హక్కు వినియోగించే విధంగా ఈ ఎలక్షన్ జరపాలని చెప్పి, అదేవిధంగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ వైపు నుండి ఒక గ్యారంటీ చెప్తా ఉన్నాం, మేము మీ పక్షాన్ని నిల్చుని ఉంటాము, మీరు భయం పడాల్సిన అవసరం లేదు. ఏ అవసరం వస్తే మా ప్రాణాలు మీకు అడ్డంగా పెడతాము. దయచేసి ధైర్యంగా వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా లోకల్ ఎమ్మెల్యేలు, మా సుధీర్ అన్న ఇక్కడ హైదరాబాద్ ఎమ్మెల్యేనే, ఇక్కడ ఎల్బీ నగర్ ఎమ్మెల్యేనే, ఏ రోజు అవసరం వచ్చినా మీకోసం నిల్చునే ఉంటాడు ఇక్కడ. కాబట్టి మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు అందరూ వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.